అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ అస్మిని వరల్డ్. ఏంటి అమ్మాయి స్టార్టింగ్లోనే ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? సో దీని గురించి మీకు స్టార్టింగ్లోనే అర్థమైంటే నాకు కమెంట్లో చెప్పండి, లేకుంటే చూసేయండి వ్లాగ్ ఫుల్. సో వీడియోలోకి వెళ్ళేక ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ సబ్స్క్రైబర్ మీ సపోర్ట్తోనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళబోతున్నా. సో వీడియోలోకి వచ్చేసి ఈరోజు చట్నీ అనమాట. ఏం చట్నీ అనుకుంటున్నారా? చింతపండు టమాటో చట్నీ అనమాట. సో ఎలా చేయాలి అనేది ఫస్ట్గా మనం ఇలా టమాటోలు, పుదీనా అండ్ చింతపండు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఒక పక్క ఫ్రై చేసి పెట్టేసిన తర్వాత నేను లైట్గా టీ తాగాలి అనిపించి సో టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకొక సైడ్లో మనం పచ్చిమిర్చి, దాంతోపాటు మనము వెల్లుల్లి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్గా వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఇవంతా చల్లార్చి పెట్టుకున్నాం కదా, టమాటా, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర అండ్ సాల్ట్ అనమాట. సో పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి, కారానికి తగినట్టు. మేము ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాము. సో ఇది వచ్చి ఏ దాంట్లో టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారా? మేమైతే బిర్యానీలో కూడా ఈ చట్నీ మేము వేసుకొని చేసుకుంటాం అనమాట. చట్నీ బిర్యానీ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకేదైతే మీకు చపాతీ, దోశలు దీనికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా దాంతోపాటు కాంబినేషన్ వచ్చి ఈరోజు వెజిటేబుల్ రైస్ అనమాట. ఈరోజు అయితే నా బర్త్డే. సో నా బర్త్డేకి స్పెషల్గా మా మమ్మీ వెజిటేబుల్ రైస్ అయితే చేసింది. బిర్యానీ చేద్దాం అనుకున్నాం, బట్ 5 days నుంచి చికెన్, మటన్ తిని చాలా బోర్ కొట్టేసింది అనమాట. సో అందుకే నేను మా మమ్మీకి చెప్పాను, మమ్మీ ఈరోజు చికెన్ బిర్యానీ వద్దు, వెజిటేబుల్ రైస్ చేసామనేసి. తమ్ముడు కూడా అదే చెప్పాడనమాట. సో అందుకే వెజిటేబుల్ రైస్ అయితే చేసేసిన అమ్మ అయితే వెజిటేబుల్ రైస్ చేసి నేనైతే చట్నీ చేశాను అనమాట. ఈ కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే రియల్లీ చెప్తున్నా, మీరు ఎప్పుడు వెజిటేబుల్ రైస్ చేసినా ఇదే కాంబినేషన్ ట్రై చేస్తాడు, అంత బాగుంటుంది. సో ఇంకా నేనైతే ప్లేట్కి అయితే వేసుకున్నా. ఇంకా నేనైతే త్వరగా తినేస్తాను అనమాట. ఎప్పుడు అది 7-7:30కి అంతా నేను డిన్నర్ కంప్లీట్ చేసుకునేస్తాను. ఇంకా దాంతోపాటు వడియాలు అనమాట. సో అమ్మ అన్నంతో చేసిన వడియాలు ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు డిన్నర్ స్పెషల్ అయితే ఇది. మీరు డిన్నర్లో ఏం చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా డిన్నర్ అయితే నేను ఇలా కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ చేశాక ఒక 1/2 hour తర్వాత నా తమ్ముడు అయితే ఇంటికి వచ్చాడనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా తమ్ముడు ఇలా చేస్తాడు అని. ఏం చేశాడు అనుకుంటున్నారా? చూసేయండి. ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా. సో నేనైతే మా మమ్మీకి చెప్పాను, మమ్మీ ఈ ఇయర్ కేక్ అంతా ఏం కట్ చేసేది వద్దు అనేసి, ఎందుకంటే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న. సో నా బర్త్డే కేక్ వచ్చిందన్నమాట. సో కట్ చేసి ఇంకా హ్యాపీగా నా డే అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.